ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ అదే రకంగా మీడియాకు సంబంధించినటువంటి ప్రపంచంలోనూ కూడా మకుటం లేని మహారాజుగా గడిచినటువంటి 30-40 సంవత్సరాల కాలంగా వెలుగొందుతున్నటువంటి చెరుకూరి రామోజీరావు గారికి సుప్రీంకోర్టులో ఒక పెద్ద ఎదురు దెబ్బే తగిలిందని చెప్పాలి. మంగళవారం నాడు జరిగినటువంటి ఈ తీర్పుకు సంబంధించినటువంటి వాదనలు పూర్తయినటువంటి సందర్భంలో సుప్రీం న్యాయస్థానం డిపాజిట్లు అనేటటువంటి కేసు ఏదైతే ఉండవల్లి అరుణకుమార్ గారు న్యాయస్థానాలకి దృష్టిలోకి తీసుకురావటం, అదే రకంగా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద రిజిస్టర్ అయినటువంటి ఏ సంస్థ కూడా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించడానికి ఆర్బీఐ చట్ట ప్రకారం అధికారం లేదు అని మొట్టమొదటి నుంచి ఉండవల్లి అరుణకుమార్ వాదిస్తూ వచ్చారు. చాలా కాలం క్రితం ఈ వాదనలన్నీ కూడా కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికీ తెలియకుండా బైఫర్కేషన్ అయినటువంటి సమయంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసుని కొట్టివేసింది అనేటటువంటి ఆరోపణ ఉండవల్లి అరుణకుమార్ గారు చేస్తూ వచ్చారు. దానికి ప్రతిఫలంగా వారు సుప్రీం న్యాయస్థానాన్ని తలుపు తట్టి దీనిలో దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ అనేటటువంటి జరిగింది. పీపుల్ దగ్గర నుంచి డిపాజిట్లు వసూలు చేసేటటువంటి అధికారం మార్గదర్శి ఫైనాన్షియర్స్కి లేదు కాబట్టి దీనిలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. లేని పక్షంలో ఈ దేశంలో పెద్దవారికి ఒక న్యాయం, చిన్నవారికి మరొక న్యాయం కిందనే పరిగణించాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో తీర్పుని తప్పనిసరిగా దీనికి అనుకూలంగానే దానికి తీర్పు చెప్పాలని అభ్యర్థించడం జరిగింది. దాని ప్రకారమే సుప్రీం న్యాయస్థానం కొట్టివేసినటువంటి తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన కేసును కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తూ వాదనలు విన్నారు. సో గడిచినటువంటి ఒక 3-4 నెలల క్రితం వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 9వ తేదీకి దాన్ని అడ్జార్న్ చేస్తూ ఏప్రిల్ 9వ తేదీ తర్వాత మరింతగా దీని వాదనలు వింటామని చెప్పి ఆ రోజు చెప్పారు. దానిలో సంబంధించినటువంటి తీర్పుని ఈ రోజున సుప్రీం న్యాయస్థానం వెలువరుస్తూ కొట్టివేసినటువంటి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేసినారు. సో ఏదైతే దీనిలో ఒక సీరియస్నెస్ అనేటటువంటిది ఉందో అవన్నీ కూడా తేల్చకుండా ఈ రకమైనటువంటి తీర్పులు చెప్పడం సమంజసం కాదు అనేటటువంటి రీతిలో కొట్టివేసినటువంటి కేసును కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తూ మళ్ళీ తెలంగాణ హైకోర్టుకే దాన్ని అప్పగించడం అనేటటువంటిది న్యాయ చరిత్రలో ఒక రకమైనటువంటి హిస్టారికల్ తీర్పు అని మనం చెప్పక తప్పదు. గడిచినటువంటి చాలా కాలంగా రామోజీరావు గారు ఈనాడు పేపర్ ద్వారాను, అదే రకంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారాను, అదే రకంగా అనేక రకాలైనటువంటి సందర్భాల్లో కూడా సమాజంలో మనిషి ఎట్లా బతకాలి, సమాజం అనేటటువంటిది ఏ రకంగా అభివృద్ధి చెందాలి, సో ఏ రకమైనటువంటి వ్యక్తుల చేతుల్లో మాత్రమే సమాజం అభివృద్ధి చెందగలుగుతుందని చెప్పి పుంఖాలుగా రాతలు రాస్తూ, అదే రకంగా అవకాశం దొరికిన ప్రతిసారి కూడా శుద్ధులు చెప్తూ గడిపినటువంటి పెద్ద మనిషికి ఇవాళ సుప్రీం కోర్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక అఫిడవిట్ ఏదైతే ఉందో సెక్షన్ 45S ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట ప్రకారం సెక్షన్ 45S ప్రకారం ఎవరెవరు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించాలనేటటువంటిది చాలా చాలా క్లియర్గా లిఖించబడింది. సో దాని ప్రకారం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద మాత్రమే రిజిస్టర్ అయినటువంటి మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించాల్సినటువంటి అధికారం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన మీదటే సుప్రీం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సో ఈ చరిత్రాత్మకమైనటువంటి తీర్పుని తెలంగాణ హైకోర్టుకి రిఫర్ చేస్తూ ఈ డిపాజిట్లు అనేటటువంటి అంశంలో నిగ్గు తేల్చాలి అనేటటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. దానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాదనలు వినిపించాలి. అదే రకంగా ఉండవల్లి అరుణకుమార్ కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేస్తూనే తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించాలనేటటువంటి ఒక చరిత్రాత్మకమైన తీర్పు చెప్పారు. సో దాని ప్రకారం ఇప్పటికే రామోజీరావు గారు ఈవెన్ సుప్రీం న్యాయస్థానంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్లో మేము దీనిలో మా వాదనలు కూడా వినాలి, ఈ కేసుని రీఓపెన్ చేయాలనేటటువంటి వారి వాదనతో ఏకీభవిస్తూనే మార్గదర్శి ఫైనాన్షియర్కి సంబంధించినటువంటి వాదనలలో మేము ఆల్రెడీ డిపాజిట్దారులందరికీ కూడా తిరిగి డబ్బు పే చేసినామనేటటువంటి మాట లిఖితపూర్వకంగా చెప్పారు. అంటే దాని అర్థం వారు చెప్పినటువంటి ఎలిగేషన్స్ ప్రకారం 4-5 వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి సేకరించినట్లుగా ఇండైరెక్ట్గా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే దాన్ని భావించాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే కదా దాన్ని తిరిగి రీపేమెంట్ చేసేటటువంటి పరిస్థితి తలెత్తేది. సో ఎప్పుడైతే మార్గదర్శి ఫైనాన్షియర్కి సంబంధించినటువంటి వారి అడ్వకేట్ మేము ఎవరి దగ్గర నుంచి అయితే డిపాజిట్లు కలెక్ట్ చేసినామో వారందరికీ కూడా తిరిగి దాన్ని పే చేసినాము అనేటటువంటిది చట్ట ప్రకారం చేయకూడనటువంటి పని చేసి
ఆ తర్వాత మేము తిరిగి దాన్ని రీపే చేసినాము అనేటటువంటి మాట, ఆ ప్రకటన చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పించదు అనేటటువంటి వాస్తవాలను తెలుసుకోవాలి. సో దీనిలో మనం ప్రముఖంగా కోర్టు మాట్లాడుతూ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అఫిడవిట్ తెలంగాణ హైకోర్టులోని వాదన తేల్చండి, ఒక పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పబ్లిక్ నోటీస్ ప్రకారం ఎవరెవరికి ఇంకా డిపాజిట్లు తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి మాట తేల్చాలి అనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కూడా 2 నెలల కాలంలో ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలి. మొత్తం అందరి వాదనలు విన్న తర్వాత తీర్పును కూడా 6 నెలల కాలంలో వెలువరించాల్సింది అనేటటువంటి మాట చెప్పారు. సో చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఇప్పుడు ఈ జడ్జిలు జస్టిస్ సూర్యకాంత్ అనేటటువంటి వారు, జస్టిస్ వైద్యనాథం అనేటటువంటి వీరిద్దరి నేతృత్వంలో కూడా జరిగినటువంటి ఈ తీర్పుది. సో వారు తెలంగాణ హైకోర్టుకు చాలా స్పష్టంగా చెప్తూ కేసుని రీఓపెన్ చేయటమే కాకుండా మాజీ జడ్జి నేతృత్వంలో ఈ రకమైనటువంటి డిపాజిట్లతో వాదనలు జరగాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం ఒక పబ్లిక్ నోటీస్ అనేటటువంటిది ఇవ్వాలి, ఎవరెవరికి డిపాజిట్లు రాలేదనేటటువంటిది. సో నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా వీటిలో వాదనలు వినిపించి తీరాల్సిందే అనేటటువంటిది. గడిచినటువంటి కొంతకాలంగా చూస్తే వైవి చంద్రచూడ్ గారి నాయకత్వంలో చట్టం ముందు అందరూ కూడా సమానమే అనేటటువంటి దాన్ని చాలా కూలంకషంగా వారు తెలియజేస్తూ వచ్చారు. అదే కార్యరూపంలో కూడా ఇవాళ చెప్తూ రామోజీరావు గారు ఎంత బలవంతులైనా కావచ్చు, అంతకుమునుపు న్యాయస్థానంలో, సుప్రీం న్యాయస్థానంలో కూడా న్యాయమూర్తులు ఒక కామెంట్ చేస్తూ ఎప్పుడెప్పుడైతే తన సంబంధించినటువంటి ఈనాడు పేపర్ మీద ఎప్పుడైతే ఒక దాడి జరగటం అనేది జరుగుతుందో అప్పుడు వెంటనే రామోజీరావు గారు మరొక క్యాప్ పెట్టుకుంటారు పారిశ్రామికవేత్త కింద. పారిశ్రామికంగా ఎప్పుడైతే వారి మీద దాడి జరుగుతుందో మీడియా అనేటటువంటి క్యాప్ పెట్టుకుంటారనేటటువంటిది నర్మగర్భంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు మనకి మీడియాలో మనం చూసాం ఇవన్నీ కూడా. సో ఏవైనప్పటికీ కూడా ఈ దేశంలో ఎంత ప్రముఖ వ్యక్తులైనా సరే చట్టం ముందు అందరూ సమానులే అనేటటువంటి మాటకి ఇవాళ ఈ తీర్పు అనేటటువంటిది అవకాశం ఇచ్చింది. సో అంచేత సెక్షన్ 45S ప్రకారం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ తరఫున ₹1 డిపాజిట్లు కూడా వసూలు చేయకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా 4-5 వేల కోట్ల రూపాయలు ఏ రకంగా వసూలు చేశారనేటటువంటిది, అది ఏ రకంగా శిక్షార్హము, చట్ట ప్రకారం నేరం అనేటటువంటిది 6 నెలల్లో తేలేటటువంటి అంశం. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి ఆ అఫిడవిట్లో కూడా వారు చేసినటువంటి ఆరోపణ, కోర్టులో కేసు నడుస్తున్న సందర్భంలో కూడా 2,000 కోట్ల రూపాయలు పైబడి వారు డిపాజిట్ని సేకరించారనేటటువంటి ఆరోపణ కూడా చేశారు. ఇవి కూడా రేపు పొద్దున కోర్టులో ఎస్టాబ్లిష్ అవుతాయి. సో చట్ట ప్రకారం ఈ రకంగా ఇటువంటి డిపాజిట్లు చేయడం నేరం కాబట్టి దాదాపు 2 సంవత్సరాల కఠినమైనటువంటి కారాగార శిక్ష విధించేటటువంటి అవకాశం చట్టంలో ఉంది. అదే రకంగా ఎంతైతే డిపాజిట్లు సేకరించినారో దానికి 2-3 రెట్లు జరిమానా కింద వసూలు చేసేటటువంటి అవకాశం కూడా ఈ చట్టంలో ఉండేటటువంటి నిబంధనల ప్రకారం ఉంది. చూద్దాం రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి తీర్పుని తెలంగాణ హైకోర్టు వెలువరిస్తుంది, సుప్రీంకోర్టు ఏ రకంగా దీన్ని మానిటర్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ స్పష్టంగా అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత తెలంగాణ హైకోర్టులో ఏ రకమైనటువంటి వాదనలు వినిపించబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఎవరైనా తప్పు కనుక చేస్తే వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే అనేటటువంటి రీతిలో ఫంక్షన్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం రేపు పొద్దున రామోజీరావు గారికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు సేకరిస్తుంది. అదే రకంగా నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా నేను అనేక సార్లు పోరాటాలు చేసినానని ఓపెన్గా ఎక్నాలెడ్జ్ చేసినటువంటి రామోజీరావు గారు అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. సో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి అఫిడవిట్ దాఖలు చేస్తుంది, రామోజీరావు గారి మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు నిగ్గు తెలుస్తుంది అనేటటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం.